గైస్ నాకు మోసం అయితే జరిగిందనమాట. సో మోసం ఎట్లా మోసం జరిగిందంటే, నేను ఒకళ్ళు నాతో ఉంటే నేను వాళ్ళకు కూడా అన్నం పెడతాను. నేను ఏదైనా పోవాలంటే టీం ఉంటేనే నేను పోతా. ఏదైనా ఏమైనా చేయాలన్నా నేను అందరూ ఉంటేనే చేస్తా. సో అట్లాంటిది నాకు వదిలేసి పోతే నాకు ఎంత బాధ అనిపిస్తుంది గైస్. మీరు చెప్పురి. చూపి వీడియో మొత్తం చూడరు చూసాడు. అయ్యో పొరిల్ గిరీలు అందరు ఉన్నారు గాయస్. తమాషా దీనిలోనే వచ్చింది. అవసరమే లేదు నాకు అవసరమే లేదు. డొనేషన్ చేయలే, ఏం చేయలే. డొనేషన్ చేసి ఆడలతో డాన్స్ ఆడాలి. మీరు కొట్టుకోరే. అరే సరే నాకు అబద్ధాలు చెప్పి ఓడు అవసరమా అన్న? అబద్ధాలేడు అన్న. అన్న నీ ఎత్తు బాగాలేదు మేసి చచ్చిపోయినట్టు. ఎవరు అసలు నా గురించి ఎందుకు చెప్తావు నువ్వు? కాదన్నా కాదు, వీడియో చూపించాడు. ఎవరి ఫోన్ లో చూపించాడు? నీ ఫోన్ లో ఎట్లా వచ్చింది? అన్న పిచ్చోడు కనిపిస్తున్నామా? నా దగ్గరికి ఎందుకు వచ్చినావు అసలు? పుల్లలు ఎందుకు పెడుతున్నావు? నాకు మోసం అయితే జరిగిందనమాట. సో మోసం ఎట్లా మోసం జరిగిందంటే, చెప్పు ఖుషి ఏం చేసిరు? హర్ష, విజయన్న, శ్యామన్న అన్నను వదిలేసి నాకు వదిలేసి ముగ్గురు పక్కి పోయారు గైజ్. నేను చెప్తున్నా, నేను ఒకళ్ళు నాతో ఉంటే నేను వాళ్ళకు కూడా అన్నం పెడతాను. నేను ఏదైనా పోవాలంటే టీం ఉంటేనే నేను పోతా. ఏదైనా ఏమైనా చేయాలన్నా నేను అందరూ ఉంటేనే చేస్తా. సో అట్లాంటిది నాకు వదిలేసి పోతే నాకు ఎంత బాధ అనిపిస్తుంది గైజ్. మీరు చెప్పురి. చూపి వీడియో మొత్తం కేవలం చూడరు చూసాడు. అయ్యో పొరిల్ గిరీలు అందరు ఉన్నారు గాయస్. ఇగో పాట మీకు చూపిస్తా. కాపీరైట్ అందుకని చెప్పి జల్దీ చూపించేస్తా. ఇగో విజయ్, ఇగో హర్ష, ఇగో మన శ్యామ్. సో గైస్ ఇది ఎంత వరకు కరెక్ట్ మీరు చెప్పురి. ఇట్లా నాకు వదిలేసి పోనీ పప్కి తీసుకోండి. నేను చూపించిన వాళ్ళకి ఇలా నాకే వదిలేసి పోతుంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది నిజంగా అంటున్నా. ఇవాళ నేను నిజంగా వాళ్ళతో మాటలే బంద్ చేస్తా. నేను మెంట్ గాను. ఎందుకంటే ఖుషిని కూడా మస్తు ఏడిపించిరు. ఆ ఖుషి ఆ కక్షతో నీకు ఎట్లా దొరికింది ఆ వీడియో? సో గైజ్ నాకు స్నాప్ లేదనుకొని వీళ్ళేమో ఇమ్రాన్ నాకు తెలియదేమో అనుకోరు. సో గైజ్ నిజంగా అంటున్నా, ఇవాళ మాత్రం వాళ్ళతో మాటలు కాదు, మళ్ళా జీవితంలో నాకు వదిలేసి పోవాలన్నా 10 సార్లు ఆలోచించాలి. అసలు మాటలే మాట్లాడా. ఈ మాటలు ఒక వారం దాకా నేను మాట్లాడా, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి పిలిచినా వాళ్ళకి ఏం వాళ్ళు ఏం చెప్తారు అనేది వాళ్ళకి చూద్దాం అంతే. నార్మల్ గా ఫస్ట్ అయితే వాళ్ళకి పిలిచిన తర్వాత ఏం చెప్తారో చూద్దాం. చలో. సో గైస్ నిజంగా అంటున్నా, ఇవాళ ఈ మూమెంట్ అచ్చా ఏమైంది? ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు వస్తున్నావు? నేను ఇంతేనా ఇక్కడ రాను చెయ్యి కూడా వేసారా? ఏమైందన్నా? ఏమైంది కాదు, నేను ఒకటి చెప్తా. నేను నిన్న నాకు కడుపు నొప్పి వచ్చి నేను ఇంట్లో వండుకొని ఉన్నా. నువ్వు ఏడపోయినావు? అన్నా నీకు ఫోన్ చేసినా కదా నేను. ఏమని? నా కాలేజ్ పని మీద. అన్ని తెలిసిపోతాయి. చెప్పు. కాలేజ్ పని అంటున్నావు కరెక్టే. నువ్వు చాలా చదువు బిడ్డవి, నువ్వు చాలా మంచిగా. రాత్రి పూట ఏ కాలేజ్ మాట్లాడు అవసరం లేదు. ఎక్కించింది మేము, నాకు అర్థమైపోయింది. రాత్రి పూట కాలేజ్ పనులు ఉంటాయి. రాత్రి పూట కాదన్నా, ఈవినింగ్ వరకు స్ట్రెస్ అయిపోయి. రాత్రి మాట్లాడు అన్న, నువ్వు దూరం నీకు అర్థమైతే నీకు ఫుల్ మైండ్ ఉందా? నువ్వు అర్థం చేసుకుంటావు ఎవరేం చేస్తావు. నీకు అర్థం ఎక్కిస్తుందో? నేనేం చిన్న పూర్వని కాదు. ఒకడైనా ఎక్కిస్తే నాకు అది చేయడానికి నాకేపు 6 o'clock వరకు కాలేజ్ 6,000 స్ట్రెస్ ఫుల్ అయిందని పండుకున్నాం. సో గైస్ చూస్తురు కదా,
స్ట్రెస్ ఫీల్ అయ్యి వండుకుండంట. స్ట్రెస్ అయితే వండుకుంటాం కదా అన్న, ఎంత బాగాలేనప్పుడు. నువ్వు మాట్లాడు కానీ ఆయన చెప్పాను, నేను అన్నతో మాట్లాడుతున్నా, నీకు సంబంధం లేదు అన్న. వేరే కొట్లాట వీడియో తీస్తుంది. ఇగో నువ్వు పర్సనల్ వీడి దాకా తీసుకురావద్దు. మళ్ళా పుల్లలు పెడుతుంది. ఇప్పుడు ఆమె నాకు పుల్లలు పెట్టి, ఇగో నేను చిన్న పూర్వనేం కాదు ఆమె పుల్లలు పెట్టడానికి. నేను అది కాదన్నా, ఇప్పుడు ఉన్నది లేనిది చెప్పి నేను నమ్మించాలని ఏదో మాట్లాడు. అన్నా నేను సీరియస్ అయిపోతాను అన్నా. పంపించుడు కాదు చేస్తున్నావు మళ్ళా. అన్నా నిన్న చేసిన లెక్కలకి ఇప్పుడు ఎట్లా చేయాలి? మాట్లాడు, ఎన్ని మాట్లాడతావు మాట్లాడు, నువ్వు ఏమేమి మాట్లాడతావు. తప్పు లేదన్నా, తప్పు లేదన్నా, తప్పు లేదు. తప్పు లేదు, హర్షది చారానా తప్పు లేదు, తప్పు మొత్తం మాదే. నీది కాదన్నా. లైఫ్ లా ఏం చెప్పాలో నాకు అర్థమైతలేదు. ఇంత ఇంత అంటే అన్ని నేను దగ్గరుండి అన్ని ఏం చేస్తామన్నా అసలు అన్నా, అసలు ఏం చేస్తా చదువుకుంటున్నావు కదా, అది హైలైట్ అంటున్నా. సరే ఇప్పుడు చెప్తున్నావు కదా, ఏం ప్రూఫ్ ఉంది ఎక్కిస్తున్నది అంటే చూపి, జనాలకు చూపి. నిన్న రాత్రికి ఏడవైనావు, రాత్రికి ఏడవైనావు చెప్పు. నవ్వు ఎందుకు వస్తుంది? ఇదేంది చదువుకుంటున్నా? ఓరోరు వైరు కుల్ల కుల్ల చెప్పు. ఓరోరు వైరు నిజం చెప్పాలా, నాకు అబద్ధాలు చెప్తే నచ్చదు. నేను చెప్తున్నా కదా, వీళ్ళతో మాటలే పని చేస్తాను. నువ్వు అన్నా ప్లీజ్ అన్న ఏం మాట్లాడక ఆగు, వచ్చారు వీళ్ళు కూడా. ఇంత ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది మీకు కూడా తెలుస్తుంది. ఏదున్నా ఏం లేకపోయినా నేను వీళ్ళందరితోని ఎంజాయ్ చేస్తా, కానీ ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది ఇప్పుడు తెలుస్తుంది. నువ్వు మధ్యలో ఏం మాట్లాడు. అవును హాయ్ హాయ్. నిన్న రాత్రికి ఏడవోయారు మీరు? దగ్గర నిన్న రాత్రి చెప్పినా మా మేస్త్రి చచ్చిపోయిన. ఓవర్ మేస్త్రి చచ్చిపోయింది. ఇంటిది కన్స్ట్రక్షన్ అవుతుంది తెలుసు కదా నీకు. చెప్పు, నువ్వు ఏడవైనా? లో కట్న వస్తున్నా, మోషన్స్ ఉండే మొత్తం మోషన్స్ ఉన్నాయి. సరే ఇప్పుడు చూపి, ఏంటన్నా చూపి చూపి, ఆడ చూపి. ఇది ఎక్కడిది? ఇగో ఇది ఇది వీళ్ళు అంటే ఎవరైనా మొన్న చచ్చిపోయిండు, నేను నిన్న వాడుకున్నా అంతే. మేస్త్రి చచ్చిపోయింది నిజమే. ఇప్పుడు నిన్న కాదు విశ్వరూపాలు చూసిరు కదా, ఒక అన్నను వదిలేసి ప్లాన్ చేసింది ఈయన. అన్న రెగ్యులర్ గా వచ్చే సిచ్యువేషన్ ఉండేనా అన్న రెగ్యులర్ గా పబ్లు ఉంటుండే అప్పట్లో. ఇప్పుడు హెల్త్ బాగాలేదని వస్తలేదు కాబట్టి పబ్కి వెళ్ళి డొనేషన్ చేసి వచ్చామన్న. నాకు అవసరమే లేదు. నేను ఇప్పుడు దాకా మజాక్ కాదు, సీరియస్. ఒకళ్ళని చంపేస్తారు వీళ్ళు. ఏం చెప్పాలి? చచ్చిన వీళ్ళతో మాట్లాడాలి. నాకు అవసరమే తమాషా దీనిలోనే వచ్చింది. అవసరమే లేదు నాకు అవసరమే లేదు. ఆమెతో ఆమె మీద కాదన్నా మరి ఎందుకన్నా డొనేషన్ చేయలే, ఏం చేయలేదు. డొనేషన్ చేసి ఆడతాం డాన్స్. మీరు కొట్టుకోరే. అరే పుల్లలు పెడుతున్నా. ఏమవుతాం నా గురించి చెప్పడానికి? ఏమవుతాం? నువ్వెవరు? నేను మాట్లాడినా, నువ్వెవరు? ఎందుకు చెప్తావు? నువ్వు ఎన్ని కథలు పెడుతున్నావు చెప్పాలా? చెప్పాలా? అందరు చూస్తారు మీరు. అదే చూడండి అన్న, మరి ఎట్లా చేస్తుంది? నువ్వు ఆమె మాట నమ్ముతున్నాను తెలియదనా? సరే నాకు అబద్ధాలు చెప్పి ఓడు అవసరమా? అన్న అబద్ధాలేడా? అన్న నీ ఎంత బాగాలేదు మేసి చచ్చిపోయినట్టు.
మీ దగ్గర మన నువ్వు నా విషయం చెప్పనీకి నువ్వెవరు? నా విషయం చెప్పనీకి నువ్వెవరు అన్నా నేను. నీ పనులు చూసుకో. నీకు తెలుసా అరే ఆపనా నీ మేస్త్రి కూడా ఈ ఊరికే అన్నది. నిజం దాచిపెట్టామన్నా అబద్ధం చెప్పలేదు. ఏం నిజం దాచిపెట్టారు? బాగా తట్టుకోలేక నేను పక్కకి పోయినా, నీకు తెలుసా? అన్న ఇంకొకసారి ఇట్లాంటి కావాలి. నిజంగా అంటున్నా, నాకు 3 days నుంచి నాకు కడుపు నొప్పి. అందుకే నేను విలువలే పడుకున్నా పక్క జరిగి నువ్వు దూరం పోయినా. చూడనా కాదు, ఇగో డాన్స్ అనేస్తుండే అట్లా అనుకుర్రా? నాకు కడుపు నొప్పి నాకు ఉంది అనుకోని విలువలే అంటారు. నా పక్కన ఉండొచ్చుగా, నాకు వదిలేసి పబ్ లో పోయి ఎంజాయ్ చేస్తారా? నైట్ లో నేను చెప్పేసాను, నేను కుల్లా నేను చెప్పేసాను. పబ్లలో పోతురు, పొరిలను పడుతురు, బయట తిప్పుతురు. అవే ఎవరైనా ఇంటే నిజం అనుకుంటారు, మజాకే. అవే వేస్తురు మీరు. నేను ఏదో నువ్వు కలవలే ఆమె? ఎవరితో చెప్పొద్దు. ఒక ఆమెతో తప్పులు కలవలే? మనం మాట్లాడటం కాదు. చూడు, అంతే మంచిగా, నీకు మంచిగా ఉంది. నేను సరే ఇప్పుడు ఇవన్నీ అది చిన్న పాపం. నా పేరు తీయనీకి నువ్వు ఎవరు అసలు? నా గురించి ఎందుకు చెప్తావు నువ్వు? నేను చెప్పిన కాదన్నా కాదు, వీడియో చూపించిండు. ఎవరి ఫోన్ లో చూపించిండు? నా phone లో ఉంది. అన్న నీ share ఫోన్ లో ఎట్లా చేసిండు. వచ్చింది? అన్న పిచ్చోళ్ళు కనిపిస్తున్నామా? నువ్వు పిచ్చోళ్ళు మళ్ళీ ఎందుకు పోయినావు మళ్ళా? నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినావు అసలు? పుల్లలు ఎందుకు పెడుతున్నావు? నేను ఎందుకు ఎవరితో చెప్తావు? మాట్లాడుతున్నా? నీతో అన్నా చెప్పనా? మాట్లాడుతున్నా? నా విషయాలలో రావద్దన్నా. ఇదంతా ఇంకో వేరే కొట్లాటి ఇటు దాకా తీసుకొచ్చి నీ ముందు ఇరిగిస్తుందన్నా. అవు, ఇగో వేరే నా పనే ముందు లేదు నాకు. నీకు వేరే పని లేదు మరి. నా మీద మొత్తం ఇగో నాకు చెప్తున్నా. తెలుసు. నీకేం తెలుసు? మేము పెద్ద ప్లాన్ చేసినాం. నెక్స్ట్ నెక్స్ట్ వీక్ మనం పోవడానికి మమ్మల్ని తప్పు అర్థం చేసుకుంటున్నాం. నెక్స్ట్ వీక్ మనం వెళ్ళడానికి అక్కడ కనుక్కోవడానికి వెళ్దామన్నా మేము. కనుక్కొని డాన్స్ ఆడి చూసి ఎవరు నువ్వు ఎందుకు అందరి మీద నేను మాట్లాడితే చూడు. అన్నా, ఒక్క నిమిషం అన్నా. ఇగో, వీళ్ళతో మాట్లాడకండి. అమ్మ అబద్ధాలు చెప్పిరు అన్న వాళ్ళు. నేను అట్లా చెప్పలేదు. నా మీద చెయ్యకు అన్నా. వస్తుంది, అన్నం తీసుకోపోతే బాగుంటది, చెప్పకుండా పోదామని చెప్పింది హర్ష. అవును, తీసుకుంటూ మీరు ఎందుకు పోతురు పబ్ లో? కొత్త అలవాట్లు ఎందుకు చేస్తారు? నేను ఏడన్నా, నాకు అలా నీకు తెలుసు కదా, నేను ఇన్స్పిరేషన్ ఒకప్పుడు తిరిగినే ఉంటాయి కదా, మేము ఇప్పుడు తిరగాలంటే ఇన్స్పిరేషన్ అంట. ఇన్స్పిరేషన్ లో మేసిని చంపేసిరు. ఇన్స్పిరేషన్ లో కడుపు నొప్పి. ఇన్స్పిరేషన్ చదువు, స్టడీస్. నాకు తెలుసా, నీకు చెప్తాను, చంపేసు. ఇదిగో, అది తప్పులేదు. మేస్త్రి నిజంగా చచ్చిపోయాడు విజయ్. నేను అన్న కడుపు నొప్పి ఉన్నా అని మీరు తిరిగి చూడు. నేను చచ్చిన మాట్లాడవు. అన్నా, అన్నా, ఒక్క నిమిషం అన్నా, అన్నా, ఒక్క నిమిషం. అవసరమే లేదు. నిలగొట్టినా ఫస్ట్ నిలగొట్టి పిచ్చోళ్ళు నన్ను రా. అన్నా, అన్నా, ఇంకో నువ్వు అన్నా అలా ఇలా మాటలు ఏమన్నా ఉంటే తర్వాత చూసుకోవాలి. అన్నా, వేరే విధానంగా చెప్పినావు నువ్వు. వేరే విధానంగా చెప్పినావు. చెప్పుడు మా బాండింగ్ ఎట్లా ఖరాబ్ చేస్తావు ఖుషి? ఏం చెప్పాలి? ఖాళీ వీడియో చూపించిన. బాండింగ్ అనేది అబద్ధాలు. నాకు నచ్చంది ఒకటే పదం, ఏందా? అబద్ధం. అదే అబద్ధం చెప్పారు మీరు. నాకు స్నాప్ లేదంటే స్నాప్ పెడతారా మీరు? అమాయకులు ముఖం. అచ్చా, ఏం స్టడీస్ చదివినావు నిన్న? అన్నా, కాలేజ్ అడ్మిషన్ దొరికిపోయావు. అడ్మిషన్ లేవు, పర్లేదు. ఏ అడ్మిషన్ తీసుకున్నావు? నువ్వు లెక్చరరా? నువ్వేమన్నా ప్రిన్సిపల్? అడుగుతున్నా. మాట్లాడకే, నేను చెప్తున్నా. నేను ఇజ్జత్ ఇస్తున్నా. ఏం చేస్తావు? ఖరాబ్ చేసుకోలేదు, నేను చెప్తున్నాను. ఏం చేతులు కాదు. కాదన్నా, నిజం చెప్పింది అంతే. నిజం కాదన్నా. అన్నా, నిజం చెప్పుకున్నప్పుడు అందరి గురించి నిజం చెప్పాలి. నేనైతే గైస్ వీళ్ళతో మాట్లాడా. అన్నా, ఒక్క మాట చెప్పండి. వీలైతే బాండింగ్ పెంచాలా ఖుషి? ఇట్లా పుల్లలు పెట్టడం కరెక్ట్ కాదు. తప్పు చేసిండు మళ్ళా. ఎవరు తప్పు చేసిండు? పప్పు ఇవ్వడం తప్ప అన్న పోలేదా మంచిగా ఉన్నప్పుడు? రాలేదన్న బాధతోనే మేము ఎట్లా అయినాం తెలుసా? నేను పోతా, అందరినీ తీసుకొని పోతా. నేను ఒక్కొని ఇప్పుడు దాకా నేను పోయి నేను అది చేసేది లేదు. అర్థమైందా? మీ ఆమెకు చెప్పానా ఇవన్నీ ఇన్వాల్వ్ కావద్దు? ఏమి ఇన్వాల్వ్ కావద్దు. నువ్వు చెప్తావా ఆమె? నా గురించి మాట్లాడొద్దు. నువ్వు మాట్లాడా నా ఇష్టం. మాట్లాడొద్దు అన్న. మాట్లాడతా. ఏం చేస్తావు? అరే ఏందన్నా ఏం ఈమె? చేస్తావు? నువ్వు నా గురించి మాట్లాడి నువ్వెవరు? అరే ఎవరు అంటే ఉన్నది నిజం చెప్తున్నా. ఏం తెలియదు. నువ్వు ఎవరితో వీడియో ప్రూఫ్ తో సహా ఉంది డాన్స్ ఆడుతున్నారు అమ్మాయిలతో.
ఆడకని నేను చెప్పి ఎవరితోనైనా ఆడతా, నేను ఎవరితోనైనా ఆడతా. నువ్వు మా ఇంట్లో ఆమెవా లేకపోతే నువ్వు ఎందుకు అడుగుతున్నావు? అరే నువ్వు ఎందుకు అడుగుతావు అంటే మన ముందు మాట్లాడినప్పుడు ఎంకలు పడ్డప్పుడు ఉండాలి అవన్నీ. వెనకాల పడ్డప్పుడు నాకేమి ఇచ్చినా వాల్యూ, నాకేమి ఇచ్చినా? ఇప్పుడు ఇప్పటికీ అమ్మాయిలతోనే డాన్స్ ఆడకన్నప్పుడు ఆడకపోతే ఈ పెంట మాకు కాకపోతే కదా ఏది పడుతుంది? నువ్వు తెలిసినా అనుకో, నువ్వు రాత్రి అడిగిపోయినావా? నేను ఎడిగిపోయినా? నేను చెప్తా, ఫోటో చూపించాలా? నేను చూపించాలా? స్నాప్ చూపించాలి ఇప్పుడు. మరి కాపాడని పోయి నువ్వేమని ఎట్లా చేస్తున్నావు? ఏదన్నా నువ్వు చేసింది నువ్వు మళ్ళీ మా మీద ఎట్లా ఇస్తావన్నా? వీళ్ళిద్దరు నన్ను బదనాం చేస్తారు, నీకు అర్థమైతలేదు. మళ్ళా బల్లం వేసి మొత్తం మెయిన్ అన్నిటికీ పీడ ఇగో మొత్తం ఇదే పబ్కి పోదాం అది పబ్ లో డాన్స్ ఆడేది చూపిస్తాం. ఒక మాటనా, షర్ట్ ఇటు దాకా ఎందుకు తెలిసి పెట్టుకోవాలన్నా? ఎందుకు చేయను? నాకు అలవాటు అది వీడికి ఇష్యూ వేస్తామని ఆర్మీ వాళ్ళు లాగా వేస్తాడు. ఎవరు పడతలేదు మరి నేనేం చేయాలి? నువ్వు ఎందుకన్నా మరి? మనోడు ఇంకో లా ఉంది అమ్మాయి ఆమె వేసుకొని తిరుగుతున్నా డాన్స్ ఆడుతున్నా మంచిగా కనిపిస్తున్నాడు నీకంటే. అన్న పుల్లలు పెడుతున్నా ఏమైనా చెప్పురి ఈ ఒక నంబర్ దొంగలు. నేను ఇంకా చెప్పమంటే ఇంకా మస్తు చెప్తా. నా తమ్ముళ్ళే దొంగలు. ఇట్లాంటి పనులు చేస్తారు వీళ్ళతో నేను ఎట్లా మాట్లాడలేదు. లేదు అమ్మాయిలతో తిరిగి నాకు ఇప్పుడు సారీ చెప్తే అయిపోతుంది. మెల్ట్ కానీ కన్నా కాదు ఫైర్ అంటే ఫైర్. ఎవరు ఎన్ని మా గురించి వేస్తాడు అన్న అన్నమైందా? ఇట్లాంటి అరే ఇక్కడ అనిల్ నువ్వే చెప్పురా. ఇక్కడ నువ్వే చెప్పు. మాట్లాడమంటావా వద్దంటావా? నువ్వు చెప్పురా. నీకు బాధ అనిపించాలి? అరే అరే మాట్లాడు. అరే ఫోన్ పట్టుకొని అరే చెప్పు అనిల్ అనిల్ అని చెప్పి తప్ప మీరు అరే ఇట్లా చిన్న చిన్న అబద్ధాలు. సరే పబ్కి పోతుంటే నేను కడుపు నొప్పి అని ఫోన్ చేసిన అన్నా నేను నాకు ఇంట్లో పండుకొని ఉన్నా అన్న అంటుండు. పండుకొని సాయంత్రం అన్నాడు. దాని తర్వాత రాత్రికి ఫోనే లేపలే. ఫోన్లు లేపలే అంటే సౌండ్ నువ్వు అనిల్ అడుగుతున్నావు, నీకు అర్థమైతలే. అనిల్ అడుగుతున్నావు. అనిల్ ని మేము చూసుకో అన్నం జాగ్రత్త అని చెప్పి పోయినామా? నీకు చెప్పలేదు. అనిలే పబ్కి పోతున్నామని చెప్పి పోయినా మనకి. అయ్యో రేపటికెళ్ళారు ఓడితో మాట్లాడాలి. ఇప్పుడు కాదు అసలు ఓన్తో మాట్లాడా. అదే ఏంది ఏంది చిన్న చిన్న మన్నించాలి. పెద్ద మనసు నువ్వు పెద్ద మనసు మా మీద ప్రేమ గుర్తు తిరిగిన రోజులు గుర్తు చేస్తావు. నేను చెప్తున్నా కదా. అరే వద్దు మొగల మధ్యలో ఏం చేస్తున్నావు నువ్వు? తెచ్చినా నేనే వీడియో జనాలకు కూడా తెలియాలి. అది దొంగ అంటే చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్. నువ్వేం చేస్తున్నావు? మా అందరి మీద ఇస్తున్నా. నిజంగా చెప్పు. నిన్న నేను ఎన్నిసార్లు ఫోన్లు చేసిన వీళ్ళకి. సో గైజ్ నేను ఇక్కడ కాల్ హిస్టరీ పెడుతున్నాను. అది వీళ్ళకి కాలిసి దుడిచినావో ఏ అమ్మాయితో తిరిగినావో అన్ని తెలిసిపోతాయి. ఒకటి వల్ల ఒకటి అన్ని బయట పడుతున్నావు. ఇమ్రాన్ అవి ఎవరో చెప్పిన మాటలు నాకు నీ కళ్ళతో చూసి నువ్వు నన్ను పట్టుకో. అవసరమే లేదు. నేను మాట్లాడా గైస్ వీళ్ళతో అంతే. నేను ఇక వీడియోలు కూడా చేయాలి. నేను మాట్లాడా నాకు అవసరం కూడా ఏది పడతావు చెప్తావా? నేను చెప్తా. నిన్నేదో చేసినా నేను అది నా కోసం చేసుకున్నా. ఇదేం చేస్తున్నా అందరినీ ఇవన్నీ నువ్వు
మేము పోతే మీరు పోలేదా? నువ్వు వెళ్ళిపోవా? ఎందుకు వెళ్ళిపోవు? వెళ్ళిపోవా? మాకు చెప్పాడు మమ్మల్ని అడిగేది ఉండే. అందరూ ఎందుకు పోయిర్రు? అది చెప్పండి. అది ఎప్పుడు నీకు అన్ని తెలుసా? నువ్వు నా పేరు ఎందుకు చెప్తావు మళ్ళా? నువ్వు boys కదా, నువ్వు నీకు ఎందుకు ఉంటాయి. చెప్తున్నాను? నా పేరు నేను చెప్పని boys నువ్వు అన్నప్పుడు ఎవరు? విన్నా ఆగనా ఉంటాయి. దీంతోనే మాటలు నువ్వు నా పేరు చెప్పని ఎందుకు చెప్తావు నువ్వు? నువ్వేమన్నా ఈడ ఏదైనా అన్న కోసం వాచ్మెన్ కూడా ఈడ పుల్లలు పెట్టు ఆడ పుల్లలు పెట్టు అన్ని పుల్లలే పెడతావు నువ్వు? ఎవరు పెడతారా? మళ్ళా ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చేసేటివన్నీ ఏదో చెప్పాలనే చేస్తావు. నీకు ఆయన మీద నువ్వు కోపం చేసేటివన్నీ- తాగడానికి మా ఇద్దరేమో ఏం ఓ, చేసాము? పని ఏందన్నా? మీరు చేయలే? ఇప్పుడు మీరు మీరు చేయలే? చేసి మీరు పోలే? మేము పోతే మాకు చెప్పి చెప్పాను. మీకు చెప్పేందుకు చెప్తాను? మేము కలిసి ఉండాలనుకుంటావా లేకపోతే ఎడగొట్టాలనుకుంటావా? అన్ని ఒక నిమిషమే ఈడ చూడు ఈడ చూడు అన్ని అన్నకు చెప్పి చేస్తున్నావా? అదేదో మనమే నువ్వు అన్నకు చెప్పి చేస్తున్నావా? ఆ? నువ్వేమన్నీ మంచి కథలు ఆడుతున్నావు అన్ని అన్నకు చెప్పి చేస్తున్నావా? నేను ఒకటే చెప్తున్నా, ఇగో వర్షం పడుతుంది, మళ్ళా వర్షం పడేదాకా వీళ్ళతో నేను మాట్లాడతా. అయిపోయి మళ్ళీ పడ్డది. మళ్ళీ వర్షం అయిపోయి మళ్ళీ పడ్డది. అన్న ఆడలో నమ్మదు అన్న ఆడలో నమ్మదు నమ్మద్దు. నువ్వు మొగజాతి అని ముత్యమన్నా నువ్వేమన్నా మనల్ని నమ్మని అంటున్నావు అన్న ఏం చేస్తుర్రు? లేదుగా మీరు నేను ఎందుకు పోయినా ఈ పోరీలు పిచ్చి ఎందుకు అంటే చదవాలని ఏమో ఏమో చెప్తున్నా. నాకు పొరిల్ పిచ్చి ఇలా లేదన్న 20% చదవాలి ఎప్పుడు ఎట్లా ఏంది? ఆ పండగని చదవాలంటే లవ్ స్టోరీలు చదవడం, లవ్ స్టోరీ కావాలి. నేను జంజల్ బ్లాక్ కోట్ వేసుకుని నీకు మంచి పేరు తెద్దాం ఎంత కష్టపడుతున్నాను ఇగో అడ్వకేట్ అవుతా అని కృషి చేస్తారు, మళ్ళా చూస్తే పోయి పబ్లో తాగుతారు. ఇంకో ఇంటికంటే మాటలు నమ్మితే అన్న ప్లీజ్ అన్న ఏంది? అది వేరే కొట్లాట దాన్ని ఇటు తీసుకొచ్చి ఏ కొట్లాట అయినా ఉన్నది కాదన్న గుడ్డోడా? అన్న చూడలేదా నువ్వు వీడియో? అన్ని అన్నకు చెప్పి అంటే నాకు గుర్తు అంటున్నాను. కాదని అడుగుతున్నా. అన్న ఇప్పుడు గుడ్డ అన్నారు రేపు ఏమంటారన్నా? వీళ్ళ మాటలని మమ్మల్ని బిలాంగ్ చేసుకుంటున్నావు, అర్థం చేసుకో. ఉద్యోగాలు చేసేపు అయితే పిచ్చోళ్ళు అంటారు, వీళ్ళు ఏమంటారు వీళ్ళకే తెలియదు. సరే పోయినా ఒప్పుకోరన్నా మరి ఇప్పుడైనా అది వేస్తలేరు. అది వేస్తలేరు. ఈయనేమో మేస్త్రి చచ్చిపోయాడు, ఈయనేమో కడుపు నొప్పి, ఈయనేమో చదువుకుంటున్నా. సో ఇట్లాంటి మీరు నిజంగా చచ్చిపోయిండు ఇంకా. పోనీ అన్న ఇవ్వకు. సారీ అన్న. చూడు కాదు నువ్వు రాదు అసలు. సో గైస్ నేను ఫైనల్ ఒకటే చెప్తున్నా, ఇక వీళ్ళతో మాటలే లేవు. అయిపోయింది ఇక. చిన్నపిల్లలు నేను చెప్తున్నా కదా, పెద్దోళ్ళమే ఇగో, దుబ్బుదని ఇప్పుడు 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 ఇగో చూసిరా. సో గైస్ చూసిరా, నేనైతే నిజంగా అంటున్నా, ఇప్పుడు దాకా నేను మజాకులో తీసుకున్నా, కానీ ఇప్పుడు మాత్రం సీరియస్. నేను వీళ్ళతో మాటనే మాట్లాడా, నాకు అనిపించినప్పుడు అన్ని రోజుల దాకా నేనైతే మాట్లాడా. ఇంత మోసం చేస్తారని నేను అనుకోలే, నాకు అబద్ధాలు చెప్తున్నా. సరే ఇప్పుడు నువ్వు ఏం చెప్తా చేస్తాం ఇక లైవ్ అరే అరిసాలు చెప్పొచ్చా? నేను చెప్తున్నా భయ్. నాతో కాదు. ఇప్పుడు నైట్ పబ్బు. అయిపోయింది పక్కకి ఏ, ఏం చెప్పాలి అది కరెక్ట్ కాదు. ఒక్కసారి మా ప్లేస్ అర్థం అరే, బండి తీసుకురా పోన్నాడు. సూపర్ ఉంటుంది. ఇగో నేను ఇమ్రాన్ ఒక పిల్ల అడిగింది. ఇమ్రాన్ ఒక్కసారి మాట్లాడుతుంది. నేను ఒక్కసారి ఆలోచించు ఇమ్రాన్. అరే ఒక్కసారి నీకు అర్థమైతే ప్రతి క్లాస్ లో చుక్క కోసం ఎదురు చూస్తున్నారా? అన్నా, ప్రతి క్లాస్ లో చుక్క. అబ్బోలందరూ ఏం చేస్తారు ఇమ్రాన్? ఎక్కువ ఆడట్టు జరా, ఎక్కువ బండి ఎక్కువ. బండి ఎక్కువ కాదు. ఆడరా, పోదాం నడు. సో అగో సో చూస్తున్నా అక్కడ ఈ కారణం నాకు రేపు చేస్తుంది. ఇంత ఏడుపు guys. సో గైస్ చూడండి.